నమస్తే అన్న. ఇవాళ ఉగాది పండుగ, రేపు రంజాన్ పండుగ. గత గడిచిన పండుగలలో ఉన్నవాళ్ళు ఈ పండుగలో లేరు. ఈ పండుగకు ఉన్న వాళ్ళం వచ్చే పండుగకు ఉంటామా పోతామా తెలియదు. ఈ ఈ సెకండ్ నుండి మరు సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. నో గ్యారెంటీ లైఫ్ మనది. అయినా కూడా మనకు పగలు పంతాలు ఇంపార్టెంటు. సరే ఎవరితోటో పెట్టుకున్నామంటే అది వేరు. మన అయిన వాళ్ళు మన తల్లిదండ్రులతోటి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతోటి పగలు పంతాలు పెట్టుకుంటాం. సంవత్సరాలు గడిచిపోతాయి, మాట్లాడుకుంటుంటారు కొంతమంది. ఏం సాధిస్తారు అర్థం కాదు. అరే ఆ లాస్ట్ సెకండ్స్లలో వాళ్ళకి ఏమైనా జరిగి మాట్లాడుకుంటుంటారు. చూడు, మీరు జీవితాంతం ఎన్ని లక్షలు ఎన్ని సంపాదించి ఎన్ని మంచి పనులు చేసినా అసలు ఆ రిగ్రెట్ ఫీలింగ్ పోదు. అరే ఆ రోజు మా అమ్మ మా నాన్నతో మాట్లాడుంటే బాగుండేమో అని చచ్చేదాకా గుర్తుండిపోతుంది మీకు. నేను ఎందుకు చెప్తున్నా వినండి. ఒకసారి వాళ్ళని కోల్పోతే మీరు ఎన్ని సంపాదించినా మళ్ళీ తిరిగి రారు. ఎంత ఏడ్చినా వాళ్ళు రారు. అసలు ఎక్కడ చూసినా వాళ్ళు కనిపించరు. వాళ్ళ గొంతు మొగ్గబోతుంది. మీకు అప్పుడు పగ ఎవరి మీద పెంచుకోవాలి, పంతాలు ఎవరి మీద పెంచుకోవాలో కూడా తెలియదు. అందుకే చెప్తున్నా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేయండి. ఒక రోజులో ఒక 5 minutes టైం దొరకదా మనకి? 5 నిమిషాలు బాత్రూమ్ పోయేంత టైం కూడా దొరకదా? ఏమనంటే టైం లేదంటారు. ఈ పేరెంట్స్ తోటి ఖచ్చితంగా ఇవాటి నుంచి ఒక 5 minutes టైం తీసి మాట్లాడండి. కనీసం తిన్నవానా అని ఎట్లున్నామని పలకరించండి. ఎంత దూరం ఉన్నా సరే తప్పుగా మాట్లాడండి. సారీ. హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్. ఉంటాం అలా. బాయ్.